హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సైన్స్ ఫర్ రైల్వేస్. ఈరోజు మనం ఆర్ఆర్బి గ్రూప్ డికి సంబంధించి 101 షిఫ్ట్స్ ఎక్స్ప్లెనేషన్లో మనం ఫిజిక్స్లో మాట్లాడుకుంటూ వెళ్తున్నాం కదా. ముందు మనం ఫిజిక్స్ని కంప్లీట్ చేద్దామనే టార్గెట్ పెట్టుకుని వెళ్తున్నాం. అందులో భాగంగా మనం ఎలక్ట్రిసిటీ, హీట్ అండ్ టెంపరేచర్ ఫినిష్ చేసుకుందాం. ఈరోజు మనం మోడర్న్ ఫిజిక్స్లో 30 క్వశ్చన్స్ మాత్రమే ఉన్నాయి. సో 30 క్వశ్చన్సే ఉన్నాయి కాబట్టి ఒక సింగిల్ వీడియోలో వీటన్నింటినీ కూడా మనం పూర్తి చేసుకుందాం. ఈ మోడర్న్ ఫిజిక్స్లో చాలా వరకు కెమిస్ట్రీలోని అటామిక్ స్ట్రక్చర్లోని కొన్ని క్వశ్చన్స్ కూడా యాడ్ అవుతాయి అన్నమాట. అంటే ప్రోటాను, కొన్ని మోడల్స్, పరమాణు నమూనాలు, థామ్సన్, ఇలాంటి కొన్ని క్వశ్చన్స్ యాడ్ అవుతాయి. కాబట్టి మోడర్న్ ఫిజిక్స్ని మనం కంప్లీట్గా ఫినిష్ చేసుకుని వెళ్ళిపోదాం. ఈ 30 క్వశ్చన్స్ని మాట్లాడుకుందాం, ఓకేనా? సో అందరూ కూడా వీడియోని లైక్ చేసి హైప్ చేయడం మర్చిపోవద్దు. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోనికి వెళ్దాం. ప్రతి క్వశ్చన్ని పాజ్ చేసుకొని ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. చాలామంది పిల్లలు భయపడుతున్నారు, మీరేం భయపడమాగండి. గ్రూప్ డి ఎగ్జామ్ జరిగేలోపు నేను ఇవన్నీ పూర్తి చేసేస్తాను. ఆ రెస్పాన్సిబిలిటీ నేను తీసుకుంటాను, ఓకేనా? ఇంకో 3 మినిట్లు మాట్లాడితే ఫిజిక్స్ కూడా అయిపోయింది. ఈజీగా కెమిస్ట్రీ అది కూడా అయిపోయింది. మీరు భయపడాల్సిన పనే లేదు. అయితే నీ క్వశ్చన్స్ అన్ని గ్యాదర్ చేసుకొని తెలుగు ఇంగ్లీష్లోకి మార్చి ఇదంతా చాలా వర్క్ ఉండిద్ది కదా. కాబట్టి ఈ వర్క్ మొత్తం కాస్త టైం పట్టింది. ఈ మధ్యలో మీ సపోర్ట్ నాకు కావాలి. కాబట్టి అందరూ కూడా వీడియోని షేర్ చేయడం కూడా మర్చిపోవద్దు. సో ఇక ఆలస్యం చేయకుండా మనం మోడర్న్ ఫిజిక్స్లోకి వెళ్ళి ఉన్న 30 క్వశ్చన్స్ని క్లియర్గా మాట్లాడుకుందాం, ఓకేనా? సో అందరూ కూడా చాలా జాగ్రత్తగా ప్రతి క్వశ్చన్కి ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. మధ్యలో చాలా రకాల ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఎవరికైతే ఇన్ఫర్మేషన్ కావాలి అనుకుంటారో వాళ్ళ బుక్లో రాసుకోండి. కాదు అక్కర్లేనప్పుడు జాగ్రత్తగా వినండి, ఓకేనా? సో లెట్స్ గెట్ ఇన్ టు అవర్ వీడియో. ఫస్ట్ క్వశ్చన్, అకార్డింగ్ టు బోర్స్ మోడల్ ఆఫ్ అన్ ఆటమ్ ఎలక్ట్రాన్స్ రివాల్వ్ అరౌండ్ ద న్యూక్లియస్ అన్నాడు. బోర్ నమూనా ప్రకారం ఎలక్ట్రాన్లు కేంద్రకం చుట్టూ ఎలా పరిభ్రమిస్తాయి అన్నాడు. ఎలిప్టికల్ పాత కాదు, స్ట్రైట్ లైన్సా కాదు, ర్యాండమ్ పాత కాదు. బోర్ నమూనా ప్రకారం అవి డిస్క్రీట్ ఆర్బిట్స్లో వెళ్తాయి. ప్రతి యాటంలో న్యూక్లియస్గా మనం మాట్లాడుకుంటే దాని చుట్టూ ఉండే కొన్ని కర్పరాలు ఉంటాయి అన్నమాట. ఇది న్యూక్లియస్ అనుకోండి, వీటిని కర్పరాలు అంటారు. వీటిని డిస్క్రీట్ ఆర్బిట్స్ అంటారు. ఇదిగోండి నిర్లిప్త కక్షలు అంటారు. ఈ కక్షల్లో ఏమవుతూ ఉంటాయి? ఎలక్ట్రాన్లు రివాల్వ్ అవుతూ ఉంటాయి అన్నమాట. వీటిని మనం డిస్క్రీట్ ఆర్బిట్స్ అని పిలవచ్చు, లేదా ఫిక్స్డ్ సర్క్యులర్ ఆర్బిట్స్ అని పిలవచ్చు, లేదా షెల్స్ అని పిలవచ్చు, లేదా కర్పరాలు కూడా అనొచ్చు అనమాట, ఓకేనా? ఇదొక కర్పరం, ఇదొక కర్పరం, ఇదొక కర్పరం, ఇంకోటి, అలా కర్పరాలు ఉంటాయి అన్నమాట. ఇలా చెప్పిన వ్యక్తి ఎవరు అంటే నీల్స్ బోర్ అనమాట, ఓకేనా? ఈ కర్పరానికి ప్రతిదానికి ఒక ఎనర్జీ లెవెల్ ఉండిద్ది. ఈచ్ అండ్ ఎవ్రీ కర్పరం హ్యాజ్ ఫిక్స్డ్ ఎనర్జీ లెవెల్. ప్రతిదానికి ఒక ఎనర్జీ లెవెల్ ఉండిద్ది అనమాట. వీటిని ఎలా రిప్రజెంట్ చేస్తారంటే ఎన్ వాల్యూతో రిప్రజెంట్ చేస్తారు. n = 1, n = 2, n = 3. దీనికేమో కే కక్ష, దీనికేమో ఎల్ కక్ష, దీనికేమో ఎం కక్ష. కే, ఎల్, ఎం, ఎన్, ఓ అలా ఉంటాయి అన్నమాట, ఓకేనా? వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ప్రతి కక్షకి ఒక నెంబరింగ్తో చూపిస్తాం, దాన్ని ఎన్ అంటాం. ఆ ఎన్ని ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్ అనాలి. n = 1 అయితే ఆ కక్ష పేరు కే. పలానా కక్షల్లో ఎలక్ట్రాన్స్ అనేవి తిరుగుతూ ఉంటాయి అన్నమాట, ఓకేనా? ఈ కక్షలకు ఎనర్జీ ఉండదు. అయితే ఒక కక్ష నుంచి ఎనర్జీ, ఎలక్ట్రాన్ అనేది ఇంకో కక్షలోనికి వెళ్ళినప్పుడు ఎనర్జీ అబ్జార్బ్ చేసుకోవడం కానీ లేదా ఎనర్జీ ఎమిట్ చేయబడటం కానీ జరిగింది అనమాట. ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఫోటాన్స్. ఫోటాన్స్ రూపంలో ఎలక్ట్రాన్ ఈ సర్కిల్లో నుంచి ఆ సర్కిల్లోకి దూకింది అనుకోండి, అబ్జర్వ్ చేసుకోవడం కానీ లేదా ఎమిట్ చేయడం కానీ జరిగిద్ది అనమాట, ఓకేనా? తిరుగుతున్నప్పుడు మనకి ఏముండిద్ది? యాంగులర్ మొమెంటం ఉండిద్ది. తిరుగుతున్న ఎలక్ట్రాన్కి ఏముండిద్ది? యాంగులర్ మొమెంటం ఉండిద్ది. యాంగులర్ మొమెంటం ఇక్కడ మనం ఏం చెప్పాలంటే MVR = NH/2π అనమాట. NH/2π వెరీ వెరీ ఇంపార్టెంట్. అక్కడ హెచ్ అంటే ఏంటి అంటే ప్లాంక్స్ కాన్స్టాంట్, వెరీ వెరీ ఇంపార్టెంట్. నీల్స్ బోరు ఈ కక్షల గురించి వివరించడానికి ప్లాంక్స్ కాన్స్టాంట్ని కాస్త సహాయకంగా తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేశాడు అనమాట, ఓకేనా? ఈ విషయాలన్నీ వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. కమింగ్ టు నెక్స్ట్ క్వశ్చన్. అకార్డింగ్ టు థామ్సన్ మోడల్ ఆఫ్ అన్ ఆటమ్, విచ్ ఆర్ ది ఫాలోయింగ్
ఈ స్టేట్మెంట్స్ బెస్ట్ డిస్క్రైబ్స్ ద స్ట్రక్చర్ ఆఫ్ యాటమ్. పరమాణు నమూనా ప్రకారం పరమాణు నిర్మాణాన్ని చక్కగా వివరించే మోడల్ ఏంటి అన్నాడు. సో ఏ మోడల్ ఉంది? ఎలక్ట్రాన్స్ ఎంబెడెడ్ ఇన్ ఏ పాజిటివ్లీ చార్జ్డ్ స్పియర్. ఎస్, ఇదే కరెక్ట్ అనమాట. థామ్సన్ మోడల్ అంటారు. థామ్సన్ మోడలే ఫస్ట్ మోడల్ అనమాట. పరమాణు గురించి కొంత నమూనా ఇచ్చిన ఫస్ట్ మోడల్ ఏంటంటే థామ్సన్ మోడల్. దీన్ని మనం ప్లమ్ పడ్డింగ్ మోడల్ అని కూడా పిలుస్తూ ఉంటాం. ప్లమ్ పడ్డింగ్ మోడల్, పుచ్చకాయ నమూనా అంటాం. ఈ పుచ్చకాయ నమూనా ప్రకారం మనం పరమాణు నిర్మాణాన్ని మంచిగా అంచనా వేయచ్చు. ఇక్కడ మొత్తం మనకి పాజిటివ్ ఛార్జెస్ ఉంటాయి, అలాగే నెగిటివ్ ఛార్జెస్ ఉంటాయి. ఇవి రెండు ఎలాగుంటాయి? ఈక్వల్గా ఉంటాయి. ఇది కూడా అడుగుతాడు, ఏ నమూనాలో ధనాత్మక రుణాత్మక ఆవేశాలు సమానంగా ఉన్నాయి అంటాడు. థామ్సన్ మోడల్ రెండు సమానంగా ఉన్నాయి అనుకోండి, యాటమ్ ఎలా ఉన్నట్టు? ఎలక్ట్రికల్లీ న్యూట్రల్. యాటమ్ ఎలక్ట్రికల్లీ న్యూట్రల్ అని చెప్పిన శాస్త్రవేత్త ఎవరు అంటే థామ్సన్. గుజ్జు ఏమో పాజిటివ్ ఛార్జ్, ఎలక్ట్రాన్స్ ఏమో నెగిటివ్ ఛార్జ్, అలా చెప్పాడు అనమాట ఆయన. ఓకేనా? సో ఏ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అనమాట. ఎలక్ట్రాన్స్ ఎంబెడెడ్ ఇన్ ఏ పాజిటివ్లీ ఛార్జ్డ్ స్పియర్. ధనాత్మక ఆవేశం కలిగిన గోళంలో అంటే స్పియర్లో ఎలక్ట్రాన్లు పొందుపరిచి ఉన్నాయి. లైక్ ఏ సీడ్స్ ఇన్ ఏ వాటర్ మిలాన్. కమింగ్ టు నెక్స్ట్ క్వశ్చన్. అకార్డింగ్ టు బోర్స్ మోడల్, మళ్ళీ బోర్స్ మోడల్ వచ్చింది. ఎలక్ట్రాన్స్ ఇన్ అన్ ఆటమ్ అన్నాడు. బోర్స్ మోడల్ ప్రకారం ఎలక్ట్రాన్లు ఎక్కడ ఉంటాయి అన్నాడు, ఏం చేస్తాయి అన్నాడు. చూద్దాం. ఆర్ స్టేషనరీ అన్నాడు, అవి స్థిరంగా ఉంటాయి అన్నాడు. తప్పు. అసలు ఎలక్ట్రాన్లు ఎప్పుడు స్థిరంగా ఉండవు. ఓకేనా? నెక్స్ట్, దే ఆర్ ఎంబెడెడ్ ఇన్ ఏ పాజిటివ్లీ చార్జ్డ్ స్పియర్ అన్నాడు. తప్పు. దీని గురించి చెప్పింది ఎవరు? థామ్సన్ అనమాట. ఇది కూడా కాదు. ఇక్కడ చూడండి, రివాల్వ్ ఇన్ ఏ ఫిక్స్డ్ సర్క్యులర్ ఆర్బిట్స్. ఇందాక చెప్పాను కదా, స్థిరమైన వృత్తాకార కక్షలో పరిభ్రమిస్తాయి. ఈ కక్షలో ఉన్నప్పుడు శక్తిని ప్రసరింపజేయవు. డు నాట్ రేడియేట్ ఎనర్జీ అని చెప్పాను. సో సి ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ అనమాట. ఈ సర్కిల్లో తిరుగుతున్నప్పుడు డు నాట్ రేడియేట్ ఎనర్జీ. సర్కిల్లో తిరుగుతున్నప్పుడు ఎనర్జీని రేడియేట్ చెయ్యవు. ఎప్పుడైతే ఒక సర్కిల్ నుంచి ఇంకో సర్కిల్కి వెళ్తాయో అప్పుడు చేస్తాయి. సో రివాల్వ్ చేస్తున్నప్పుడు ఎనర్జీని ఎమిట్ చెయ్యవు, జంప్ చేసినప్పుడు మాత్రమే చేస్తాయి అన్నమాట. కాబట్టి ఫిక్స్డ్ సర్క్యులర్ ఆర్బిట్స్లో తిరుగుతున్నాయి. డు నాట్ రేడియేట్ ఎనర్జీ ఇన్ దిస్ ఆర్బిట్స్ అనే ఆప్షన్ కరెక్ట్. ఓకే, ఇదిగోండి, ఎమిట్ ఎనర్జీ అన్నాడు. తప్పు. జంప్ అయినప్పుడు మాత్రమే ఎమిట్ చేస్తాయి అనమాట. చిన్న పాయింట్, కానీ మంచిగా ఫ్రేమ్ చేశాడు క్వశ్చన్. ఓకేనా? ఈ క్వశ్చన్ నేను చెప్పడానికి ముందే మీరు పాస్ చేసి చదవండి, అప్పుడు మీకు అర్థమైద్ది ఆ క్వశ్చన్ లెవెల్ ఎలా ఉందని విషయం. కమింగ్ టు, సో ది ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈస్ కరెక్ట్ అబౌట్ బోర్స్ మోడల్ ఆఫ్ ఆటమ్. మళ్ళీ బోర్స్ మోడల్ గురించి అడిగాడు. చూద్దాం. ఓన్లీ సర్టెన్ స్పెషల్ ఆర్బిట్స్ నోన్ యాజ్ డిస్క్రీట్ ఆర్బిట్స్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఆర్ అలౌడ్ ఇన్సైడ్ ద యాటమ్ అన్నాడు. ఎస్, ఇదే కరెక్ట్. పరమాణు లోపల ఎలక్ట్రాన్లు వివిక్త కక్షలు అని పిలువబడే కొన్ని నిర్దిష్ట కక్షల్లో మాత్రమే అనుమతించబడతాయి. అంటే కొన్ని కక్షల్లో మాత్రమే ఎలక్ట్రాన్స్ తిరుగుతాయి, కానీ న్యూక్లియస్లోకి ఎలక్ట్రాన్స్ అనేవి వెళ్ళవు. కాబట్టి ఫస్ట్ ఆప్షన్ కరెక్ట్ అనమాట. ఏమన్నాడు? ఎలక్ట్రాన్స్ డూ నాట్ ఎగ్జిస్ట్. రాంగ్. ఎలక్ట్రాన్స్ రేడియేట్ ఎనర్జీయా? వైల్ రివాల్వింగ్ ఇన్ డిస్క్రీట్ ఆర్బిట్స్ ఎలక్ట్రాన్స్ రేడియేట్ ఎనర్జీ అన్నాడు. రాంగ్. ఓన్లీ సర్టైన్ స్పెషల్ ఆర్బిట్స్ నోన్ యాజ్ డిస్క్రీట్ ఆర్బిట్స్ ఎలక్ట్రాన్స్ ఆర్ అలౌడ్ అవుట్ సైడ్ ది ఆటమా? కాదు. యాటమ్ బయట ఎందుకు ఉంటాయి? యాటమ్ లోపల ఉంటాయి అన్నమాట. ఓకేనా? ఏ ఆప్షన్ డి ఆప్షన్ కన్ఫ్యూజ్ అవుతాం. ఇక్కడ ఇన్సైడ్ ది యాటమ్ అన్నాడు చూడండి. ఓకేనా? ఎక్కడ? ఇగో లోపల. ఇక్కడేమో వెలుపల అన్నాడు. రాంగ్. వెలుపల అన్నది రాంగ్. యాటమ్ లోపల ఎలక్ట్రాన్స్ ఉంటాయి. కమింగ్ టు నెక్స్ట్ క్వశ్చన్. బోర్స్ మోడల్ ఈజ్ ఓన్లీ అప్లికబుల్ టు అన్నాడు. బోర్ నమూనా దేనికి మాత్రమే వర్తించింది? బెరిలియమా? కాదు. లిథియమ్మా? కాదు. హీలియమ్మా? కాదు. హైడ్రోజన్కి మాత్రమే అప్లై అయింది అనమాట. ఎందుకు అంటే యాక్చువల్లీ ఈ బోర్ నమూనాని బాగా ఎక్స్ప్లెయిన్ చేయాలి అంటే సింగిల్ ఎలక్ట్రాన్ సిస్టమ్ ఉన్న ఒక యాటమ్ని తీసుకుంటే మనం బాగా చెప్పగలం. ఎందుకు అంటే ఒక ఎలక్ట్రానే ఉండిద్ది కాబట్టి దాని మీద రిపెల్లింగ్ అట్రాక్టింగ్ ఫోర్స్లు అనేవి పనిచేయవు.
అలా కాకుండా మల్టీ ఎలక్ట్రాన్ సిస్టమ్ తీసుకుందాం అనుకుందాం. అంటే చాలా ఎలక్ట్రాన్స్ ఉన్న ఒక ఎలిమెంట్ తీసుకుందాం అనుకుందాం. అప్పుడు ఎలక్ట్రాన్కి మధ్య ఏ ఛార్జ్ ఉండిద్ది? రెండు నెగిటివ్ ఛార్జ్లే కదా. రెండు నెగిటివ్ ఛార్జీలు ఏమవుతాయి? రిపిల్ అవుతాయి. రిప్లింగ్ నేచర్ అనేది మనకు కనపడిద్ది అనమాట. కాబట్టి మల్టీ ఎలక్ట్రాన్ సిస్టంలో మనం బోర్ నమూనాని చెప్పలేం, అంత బాగా వివరించలేం. కాబట్టి హైడ్రోజన్లో ఫస్ట్ ఒకే ఎలక్ట్రాన్ ఉండేది కాబట్టి మనం చక్కగా వివరించగలం. అయితే తర్వాత రోజుల్లో క్వాంటమ్ మెకానిక్స్ బాగా డెవలప్ అయింది. క్వాంటమ్ మెకానిక్స్ బాగా డెవలప్ అయిన తర్వాత ఈ ఎలక్ట్రాన్లు, ఈ బోర్ నమూనా మల్టీ ఎలక్ట్రాన్ సిస్టమ్కి ఏమైతే చెప్పలేకపోయిందో దాన్ని క్వాంటమ్ మెకానిక్స్ బాగా యాక్యురేట్గా కొన్ని ఫ్రేమ్వర్క్స్తో అండర్స్టాండబుల్ స్ట్రక్చర్లో అర్థవంతంగా చెప్పిందనమాట. ఓకేనా. కానీ క్వాంటమ్ మెకానిక్స్ మనకు ఉండదు, హై లెవెల్ అనమాట. మనకి అవెంజర్స్లో కూడా బాగా మన సినిమా చూసినప్పుడు క్వాంటమ్ మెకానిక్స్ గురించి మాట్లాడుతూ ఉంటారు. ఎక్స్‌మెన్ సినిమాలో కూడా క్వాంటమ్ మెకానిక్సే ఉండిద్ది అనమాట. మనం మాట్లాడుకున్న ఐరన్ మ్యాన్ కూడా క్వాంటమ్ మెకానిక్స్లోనే సైంటిస్ట్. ఓకేనా. అద్భుతంగా ఉండిద్ది, అది హై లెవెల్ అనమాట. మనకు అది అక్కర్లా. ఓకేనా. సో సి ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. కమింగ్ టు ద అప్రాక్సిమేట్ రేడియస్ ఆఫ్ ది హైడ్రోజన్ యాటమ్ ఈజ్ అన్నాడు. హైడ్రోజన్ యాటమ్ రేడియస్ గురించి మాట్లాడాడు. ఇక్కడ యాటమ్ రేడియస్ అడిగాడు. ఈ పాయింట్ జాగ్రత్తగా చదవండి. యాటమ్ రేడియస్ని ఎప్పుడైనా దేంట్లో కొలుస్తాం? యాంగ్స్ట్రామ్లో కొలుస్తాం. యాంగ్స్ట్రామ్ అంటే 10⁻⁻10 మీటర్స్ అన్నమాట. ఓకేనా. సో బి కాదు, డి కాదు, సి కాదు, 10⁻⁻10 రేడియస్ ఆఫ్ యాటమ్. అలా కాకుండా జాగ్రత్తగా చూడండి, రేడియస్ ఆఫ్ సబ్ అటామిక్ పార్టికల్స్, రేడియస్ ఆఫ్ సబ్ అటామిక్ పార్టికల్స్ ఆఫ్ యాటమ్. యాటమ్ లోపల ఎలక్ట్రాన్, ప్రోటాన్, న్యూట్రాన్ ఉంటాయే, వాటి రేడియస్ కనుక్కోవాలనుకోండి, అప్పుడు మనం ఫెర్మి వాడాలి. ఫెర్మి అంటే 1 ఫెర్మి ఈక్వల్ టు 10⁻⁻15 మీటర్స్ అన్నమాట. ఒక మీటర్లో అన్నో వంతు రేడియస్ కలిగి ఉండిద్ది. అంటే ఒకటి కింద 15 సున్నాలు అనమాట. ఒకటి కింద ఒకటి పక్కన 15 సున్నాలు ఉంటాయి. ఓకేనా. కాబట్టి 10⁻⁻15 అంటే ఫెర్మి, ఎలక్ట్రాన్లు, ప్రోటాన్లు, సబ్ అటామిక్ పార్టికల్స్ రేడియస్ కనుక్కోవాలి. ఇది యాంగ్స్ట్రామ్స్ అనమాట. ఓకేనా. రెండు గుర్తుపెట్టుకోండి, అతి చిన్న యూనిట్ యాంగ్స్ట్రామ్ అనమాట. అకార్డింగ్ టు బోర్స్ మోడల్, ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ పొసెసెస్ డ్యూయల్ క్యారెక్టరిక్ ప్రాపర్టీస్ బిహేవింగ్ లైక్ అన్నాడు. బోర్ మోడల్ ప్రకారం విద్యుదయస్కాంత వికిరణాలు, ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్స్ రెండు స్వభావ లక్షణాలు కలిగి ఉంటాయి. రెండు స్వభావ లక్షణాలు కలిగి ఉంటాయి. ద్వంద్వ అన్నది నేను ఎన్టీపీసీకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు కూడా చెప్పాను. అక్కడ డ్యూయల్ డయార్కీ సిస్టమ్ అని చెప్పి ఎన్టీపీసీకి నేను జీకేని మెల్లిగా స్టార్ట్ చేసి కొన్ని క్వశ్చన్స్ మెల్లిగా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వస్తున్నాను. అక్కడ మీకు హిస్టరీ, పాలిటీ, జాగ్రఫీ అన్నీ కవర్ అవుతాయి. ఎవరైతే ఎన్టీపీసీ దృష్టిలో ఉంటారో వాళ్ళు ఎలా చదవాలి అనే ఒక వ్యూ పాయింట్ ఇచ్చి చక్కగా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వస్తున్నాను. ఎవరైనా చూసే వాళ్ళు ఉంటే కంపల్సరీగా చూడండి, మీకు యూజ్ అయ్యిద్ది. ఓకేనా. నేను మెల్లిగా అది కూడా కంటిన్యూ చేస్తూ ఉంటా. నెక్స్ట్ ఇప్పుడు ఏంటి, ఏ రెండు నేచర్లు ఉంటాయంటే వేవ్ అండ్ ఎలక్ట్రాన్సా? కాదు. మాస్ అండ్ మ్యాగ్నెటికా? కాదు. సౌండ్ అండ్ వేవ్సా? కాదు. ఫస్ట్ ఆప్షన్. ఓకేనా. వేవ్ అండ్ పార్టికల్ నేచర్. అర్థమైందా? తరంగాల రూపంలో, కణాల రూపంలో, ఈ రెండు రకాలుగా మనం విద్యుదయస్కాంత తరంగాలని అధ్యయనం చేయొచ్చు. కాబట్టి వేవ్ అండ్ పార్టికల్ నేచర్ రెండు ఉంటాయి. ఉదాహరణకి లైట్ తీసుకోండి. లైట్ కూడా ఒక ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్, ఈఎం వేవ్ అంటారు. దీనికి కూడా మనకి ఏముంది? వేవ్ నేచర్ ఉంది, పార్టికల్ నేచర్ ఉంది. అదనమాట విషయం. ఓకేనా. వేవ్ నేచర్ అంటే అర్థం ఏంటి? వేవ్ నేచర్ అంటే ఇక్కడ మనం ఎలక్ట్రిక్ ఫీల్డ్ అండ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఈ రెండింటిని దృష్టిలో పెట్టుకొని మనం ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్ని డిసైడ్ చేస్తాం, డిఫైన్ చేస్తాం. అలా కాకుండా పార్టికల్ నేచర్ మాట్లాడుకున్నాం అనుకోండి, ఇక్కడ మనం ఫోటాన్స్ని, ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ ఇలాంటి వాటిని ఉపయోగించుకొని మనం డిఫైన్ చేస్తాం. అదనమాట తేడా. ఓకేనమ్మా. సో ఏ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. వాట్ ఈస్ ద కీ ఫీచర్ ఆఫ్ రూథర్ఫోర్డ్స్ అటామిక్ మోడల్? ఇప్పటి వరకు మనకి థామ్సన్ వచ్చింది, బోర్ మోడల్ వచ్చింది, ఇప్పుడు రూథర్ఫోర్డ్ వచ్చింది. ఈ మూడు మోడల్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. పరమాణు నమూనా అటామిక్ స్ట్రక్చర్ అనగానే థామ్సన్, బోర్, రూథర్ఫోర్డ్ ముగ్గురు వస్తారు. ఒకరిచ్చిన ఆలోచనలు ఇంకొకరికి బాగా ప్లస్ అయ్యి
యాటమ్ గురించి మంచిగా ఎక్స్ప్లెయిన్ చేయగలిగారు. అది ఎన్నో ఆవిష్కరణలకి మోడర్న్ ఫిజిక్స్లో కారణమైంది. చూడండి, కీ ఫీచర్ అన్నాడు. రదర్ఫోర్డ్ నమూనా యొక్క ముఖ్య లక్షణం ఏంటి అన్నాడు. ఏంటి అసలు ముఖ్యంగా ఆయన చెప్పింది ఏంటి? న్యూక్లియస్ కంటైన్స్ ఓన్లీ ఎలక్ట్రాన్సా? తప్పు. కేంద్రకం ఎలక్ట్రాన్లు ఎందుకు ఉంటాయి? యాటమ్ హ్యాజ్ డెన్స్ పాజిటివ్ న్యూక్లియస్ అట్ ద సెంటర్ అన్నాడు. ఇది కరెక్ట్. పరమాణులో మధ్యలో సాంద్రమైన ధనాత్మక కేంద్రం ఉంది అన్నాడు. ఇది యాటమ్ అనుకుంటే మధ్యలో న్యూక్లియస్ ఉంది, మంచి డెన్సిటీ కలిగిన న్యూక్లియస్ ఉంది, దానికి పాజిటివ్ ఛార్జ్ ఉంది అని చెప్పాడు. తను చెప్పిన నమూనాలో చాలా ప్రాముఖ్యమైన విషయం అన్నమాట ఇది. ఓకేనా? సో బి ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అన్నమాట. ఇవి తప్పు. యాటమ్ ఈజ్ యూనిఫామ్లీ పాజిటివ్ అన్నాడు. కాదు, పాజిటివ్ నెగిటివ్ రెండు ఉంటాయి. అయితే యూనిఫామ్ అని ఎలా అంటాం? ఎలక్ట్రాన్స్ ఆర్ ఫిక్స్డ్ ఇన్ షెల్స్ అరౌండ్ ద న్యూక్లియస్ అన్నాడు. కాదు, ఫిక్స్డ్ షెల్స్ కాదు, అవి అటు ఇటు రివాల్వ్ అవుతూ ఉంటాయి. ఒక కర్పూరం నుంచి ఇంకో కర్పూరంగా మారుతూ ఉంటాయిగా. ఒకే కర్పూరంలో ఎప్పుడు అలాగే ఉంటాయని అలా చెబుతాం. సో రాంగ్ అనమాట. ఓకేనమ్మా? నెక్స్ట్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ అబ్జర్వేషన్స్ కుడ్ నాట్ ఎక్స్ప్లెయిన్డ్ బై రదర్ఫోర్డ్ మోడల్ అన్నాడు. రదర్ఫోర్డ్ తన నమూనాలో ఏం చెప్పలేకపోయాడు చూద్దాం. ద ప్రెజెన్స్ ఆఫ్ పాజిటివ్లీ చార్జ్డ్ న్యూక్లియస్, దాని గురించి చెప్పాడుగా. ఇది కాదు. ద డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అరౌండ్ ద న్యూక్లియస్, ఇది కాదు. ద డిఫ్లెక్షన్ ఆఫ్ ఆల్ఫా పార్టికల్స్, ఈ పదం గుర్తుపెట్టుకోండి, ఆల్ఫా పార్టికల్స్. నేను మళ్ళా మాట్లాడతాను నెక్స్ట్ క్వశ్చన్స్లో. ఇది కాదు, ఇది మాట్లాడలేకపోయాడు. ద స్టెబిలిటీ ఆఫ్ ది యాటమ్ డిస్పైట్ ద ప్రెజెన్స్ ఆఫ్ యాక్సెలరేటింగ్ ఎలక్ట్రాన్స్, త్వరణం చెందుతున్న ఎలక్ట్రాన్లు ఉన్నప్పటికీ ఎందుకు యాటమ్ స్టెబిలిటీగా ఉంది అనే విషయాన్ని చెప్పలేకపోయాడు. ఓకేనా? సామాన్యంగా ఇది న్యూక్లియస్, ఎలక్ట్రాను ఇలా తిరుగుతుంది అనుకుందాం. ఎప్పుడైనా తిరిగే ఎలక్ట్రాను తిరుగుతూ ఏదో రోజు ఏమవ్వాలి? న్యూక్లియస్లో కలిపోవాలి. అండర్ గోయింగ్ యాక్సెలరేషన్ ఉంది కదా ఎలక్ట్రాన్కి. తిరుగుతూ ఉన్న ఎలక్ట్రానింగ్ మూవ్ అవుతూ ఎనర్జీని ఎమిట్ చేస్తూ ఎవెన్చువల్లీ ఫాల్ ఇన్ టు న్యూక్లియస్. ఏదో ఒక సమయంలో న్యూక్లియస్లో కలిపోవాలి. కలిసిపోయిందనుకో, అప్పుడు ఇన్స్టెబిలిటీ అయిపోయింది. అవునా కదా? కానీ అది అవలా, తిరుగుతూనే ఉంది. ఎందుకు తిరుగుతూనే ఉంది? తిరుగుతున్న వస్తువు ఏదో రోజు ఆగాలి కదా. కానీ ఎందుకు తిరుగుతుంది? ఆ స్టెబిలిటీ ఏంటి? తిరుగుతుంది, న్యూక్లియస్లోకి వెళ్ళట్లేదు, తిరుగుతుంది, న్యూక్లియస్లోకి వెళ్తలేదు. అంటే మంచి స్టెబిలిటీగా ఎలక్ట్రాన్ బలి తిరుగుతుంది. దీన్ని ఎందుకు చెప్పలేకపోయాడు అన్న విషయం ఫెయిల్ అయిపోయింది అనమాట ఆయన దగ్గర. ఇట్ ఈస్ ఎ లిమిటేషన్. ఇది ఒక డిసడ్వాంటేజ్ అనమాట. ఈ విషయం ఆయన చెప్పలేకపోయాడు. తర్వాత బోర్ చెప్పాడు అనమాట అది. ఓకేనా? బోర్ ఆ విషయాన్ని చెప్పాడు. అది ఫస్ట్ క్వశ్చన్లోనే చెప్పాను మీకు. అది పాయింట్ మీకు అర్థమైందా? వెరీ వెరీ ఇంపార్టెంట్. తిరుగుతున్న ఎలక్ట్రాను ఎందుకు తిరుగుతూ ఉంటూ ఏదో రోజు న్యూక్లియస్లో కలవలేదు? మిమ్మల్ని అడుగుతారు మీ పిల్లలు పెద్ద అయిన తర్వాత, అమ్మ భూమి తిరుగుతూనే ఉంది, ఎన్నాళ్ళ నుంచి తిరుగుతున్న భూమి ఏదో రోజు తిరుగుతున్న వస్తువు ఏదైనా కేంద్రం వైపుకి వెళ్ళిపోవాలి కదా, మరి సూర్యుడి దగ్గరికి వెళ్ళిపోయి భూమి నాశనం అవ్వాలి కదా, అవలేదు ఏంటి అని అడుగుతాడు. అప్పుడు నీకు సబ్జెక్ట్ తెలిసి ఉండాలి. ఓకేనా? సో డి ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ ఏ ప్రోటాన్ ఈజ్ కరెక్ట్? ప్రోటాన్ గురించి కరెక్ట్గా అడిగాడు. ప్రోటాన్ నెగిటివ్లీ ఛార్జ్డ్ అన్నాడు. తప్పు. ప్రోటాన్ పాజిటివ్లీ ఛార్జ్డ్, కరెక్టే. ఇట్స్ మాస్ ఈజ్ టేకెన్ యాజ్ 1 యూనిట్ అన్నాడు. అన్నాడు. న్యూట్రల్ ఛార్జా? ఇది తప్పు. ప్రోటాన్ పాజిటివ్, దీని మాస్ కాదు, ఇదే కరెక్ట్. సామాన్యంగా ప్రోటాన్ మాస్ ఎంత? ఇవన్నీ చదువుతున్నాను చూడండి. ప్రోటాన్ మాస్ గుర్తుపెట్టుకోండి, 1.672 ఇంటూ 10⁻⁻12 kg అనుకుంటా. నాకు వాల్యూ పైన 10 పవర్ది గుర్తుకు రావట్లేదు. మీరు ఒకసారి చూడండి, ఏమైనా తప్పు చేస్తే కామెంట్ సెక్షన్లో రాయండి. 1.672 ఇంటూ 10⁻⁻12 అనుకుంటున్నాను. ఇది ప్రోటాన్ మాస్ అనమాట. కానీ ఎలక్ట్రాన్ మాస్ దీనికన్నా తక్కువ ఉండిద్ది. సో ఎలక్ట్రాన్ మాస్ ఈక్వల్ టు 1/1836 ఆఫ్ ప్రోటాన్ మాస్. ప్రోటాన్కి ఎంత మాస్ ఉండిద్దో అందులో 1836 వంతు ఎలక్ట్రాన్ మాస్ ఉండిద్ది. అంటే చాలా చాలా తక్కువ. దేని మాసు?
ఎలక్ట్రాన్ మాస్ కంపేర్డ్ టు ప్రోటాన్ మాస్. అందుకే ఎలక్ట్రాన్ బాగా తిరుగుతుంది. మూమెంట్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ కూడా మనం ఎలా మాట్లాడుకున్నాం, కరెంట్గా మాట్లాడుకున్నాం. మూమెంట్ ఆఫ్ ప్రోటాన్స్ అని మనం ఎందుకు మాట్లాడుకోవాలా, అది ఎక్కువ వెయిట్ ఉంది, ఎక్కువ మాస్ కలిగి ఉంది. అంత మాస్ కలిగిన ఎక్కువ మూమెంట్లోకి రాదు, మనం పుష్ చేయలేం. ఒక ఈఎంఎఫ్ ఒక వోల్టేజ్ ఇచ్చి ఎలక్ట్రాన్ మూవ్ చేయగలం, బికాస్ దాని మాస్ తక్కువ ఉంది. అందుకే మూమెంట్ ఆఫ్ ఛార్జ్లో మనం ఎలక్ట్రాన్ మాట్లాడుకుంటున్నాం, దాన్ని కరెంట్కి కన్సిడరబుల్ ఫ్యాక్టర్గా ఎంచుకుంటున్నాం. మిగతా దగ్గర పాసిబుల్ అవ్వదు. కాబట్టి బి ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనమ్మా, ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. ప్రోటాన్ మాస్ గుర్తుపెట్టుకోండి, ఎలక్ట్రాన్ మాస్ ప్రోటాన్ మాస్లో 1/1836, వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్, అకార్డింగ్ టు బోర్స్ మోడల్, ఓకే, ఇన్ విచ్ ఆర్బిట్స్ కెన్ ఎలక్ట్రాన్స్ రివాల్వ్ అరౌండ్ ద న్యూక్లియస్ అన్నాడు. ఎలక్ట్రాన్లు కేంద్రకం చుట్టూ ఏ కక్షలో తిరుగుతాయి అన్నాడు. సర్టెన్ ఫిక్స్డ్ సర్క్యులర్ ఆర్బిట్స్ కాల్డ్ డిస్క్రీట్ ఆర్బిట్స్ అన్నాడు. ఇందా మాట్లాడుకున్నాగా, ఫస్ట్ ఆప్షనే కరెక్ట్. వివిక్త కక్షలు అని పిలువబడే నిర్దిష్ట వృత్తాకార మార్గాల్లో తిరుగుతున్నాయి. ఎలక్ట్రికల్ కాదు, ఇది కాదు, నిరంతర శక్తి కాదు. ఓకేనా, ఇది చెప్పాలన్నమాట. బోర్ ప్రకారం చెప్పాలి మనం, గుర్తుపెట్టుకోండి. రూథర్ఫర్డ్స్ ఆల్ఫా పార్టికల్ స్కాటరింగ్ ఎక్స్పెరిమెంట్. రూథర్ఫర్డ్ తన నమూనా చెప్పినప్పుడు ఆల్ఫా కణ పరిక్షేపణ ప్రయోగాన్ని వాడాడనమాట ఆయన. ఓకేనా, అంటే ఒక గోల్డ్ ఫాయిల్ తీసుకొని, ఒక బంగారంతో ఉన్న పల్చటి రేకు తీసుకొని ఆల్ఫా కణాలని వాటి మీద ప్రతిక్షేపించి అప్పుడు కణాలు ఏ విధంగా కదులుతున్నాయి అన్న విషయాన్ని ఆయన గమనించాడనమాట. దాన్నే ఆల్ఫా కణ పరిక్షేపణ ప్రయోగం అంటారు. అది దేనికి దారి తీసింది అంటే ప్రోటాన్స్ కాదు, ఎలక్ట్రాన్స్ కాదు, న్యూట్రాన్స్ కాదు, న్యూక్లియస్ అన్నమాట. ఆయన సిద్ధాంతాల్లో ముఖ్యంగా కనుక్కుంది ఏంటి, న్యూక్లియస్. ఆయన ఏం చేశాడు, ఇదిగోండి సింపుల్గా చెబుతా. ఇలా కొన్ని పాజిటివ్ రేస్ని పంపించాడు అనమాట. వీటినే ఆల్ఫా కణాలు. ఆల్ఫా కణాలు అంటే వాటికి కూడా ఏ ఛార్జ్ ఉండిద్ది, పాజిటివ్ ఛార్జ్ ఉండిద్ది. ఇలా వచ్చిన కణం ఇలా వెళ్ళిపోయింది, ఇలా వెళ్ళిపోయింది, ఇలా వెళ్ళిపోయింది, ఇలా వెళ్ళిపోయింది. కానీ మధ్యలో ఉన్నాయి చూసారా, సారీ రివర్స్లో చెప్పాను. ఇలా వచ్చిన కణం ఇలా వెళ్ళిపోయింది, ఇది వెళ్ళిపోయింది, ఇది వెళ్ళిపోయింది, ఇది వెళ్ళిపోయింది, ఇది వెళ్ళిపోయింది. కానీ మధ్యలో కణాలు మాత్రం ఇలా వెనక్కి డిఫ్లెక్ట్ అయినాయి. అంటే మధ్యలో ఏదో పాజిటివ్ ఛార్జ్ ఉంది. ఎందుకు, ఇది పాజిటివ్ కణాలు, ఇది పాజిటివ్ ఛార్జ్. పాజిటివ్ ఏమైద్ది, రిపెల్ అయిద్ది, అట్రాక్ట్ అవ్వదు, ఆకర్షింపబడదు, వికర్షణం చూపించింది. అంటే మధ్యలో ఏదో ఉంది, అదే న్యూక్లియస్ అన్నాడు. అదనమాట రూథర్ఫర్డ్ చెప్పింది. ఓకేనా, దానికి ఆల్ఫా కణాలు వాడాడు, గోల్డ్ ఫాయిల్ వాడాడు. ఈ రెండు కూడా ఏఎల్పీలో కూడా అడిగాడు. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఈ క్వశ్చన్స్. ఇప్పుడు ఏఎల్పీకి కేవలం సైన్స్ మాత్రమే ఉంది సిబిటి 1లో, గుర్తుపెట్టుకోండి. క్వశ్చన్స్ చాలా వరకు వస్తాయి. ఈ క్వశ్చన్స్ లెవెల్ చూసుకుంటే గ్రూప్ డి క్వశ్చన్స్ అన్ని అవగొట్టుకుంటే ఆడుకోవచ్చు ఆ పేపర్ని, మీరు ఫుల్ అవుట్ ఆఫ్ ఫుల్ స్కోర్ తెచ్చుకోవచ్చు. అది దృష్టిలో పెట్టుకొని ప్రిపేర్ అవ్వండి. నెక్స్ట్ క్వశ్చన్, సో ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఈజ్ ట్రూ అకార్డింగ్ టు థామ్సన్ మోడల్ ఆఫ్ అన్ ఆటమ్. థామ్సన్ మోడల్ గురించి ఏది కరెక్ట్ అన్నాడు చూద్దాం. ఎలక్ట్రాన్స్ ఆర్ కాన్సన్ట్రేటెడ్ ఇన్ ద న్యూక్లియస్ అన్నాడు. న్యూక్లియస్లో ఉండవు. ఎలక్ట్రాన్స్ ఆర్ అటాచ్డ్ టు న్యూట్రాన్స్ కాదు, ఉండవు. ఎలక్ట్రాన్స్ ఆర్ స్ప్రెడ్ ర్యాండమ్లీ ఇన్ ఏ పాజిటివ్లీ చార్జ్డ్ స్పియర్, ఇది కరెక్ట్. ధనాత్మక ఆవేశం ఉన్న గోళంలో ఎలక్ట్రాన్లు యాదృచ్ఛికంగా వ్యాపించి ఉంటాయి అన్నమాట. దే స్ప్రెడ్ అవుట్. ఈ పదం గుర్తుపెట్టుకోండి. దే ఆర్ నాట్ ఫిక్స్డ్. ఓకేనా. నెక్స్ట్, అకార్డింగ్ టు బోర్స్ మోడల్ ఆఫ్ అన్ ఆటమ్ ద ఎం షెల్ ఈజ్ రిప్రజెంటెడ్ బై ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్ ఎన్. ఇందాకేమి చెప్పాం కదా, ఇది న్యూక్లియస్, దీని చుట్టూ కొన్ని కర్పరాలు ఉంటాయి. కర్పరాలకి n=1, n=2, n=3, n=4 అని ఇస్తారు. KLM. వాడేం అడిగాడు, ఎం కర్పరం అనే కర్పరానికి ఎన్ వాల్యూ ఎంత అన్నాడు. ఎన్ వాల్యూ ఎంత, 3. సో ఆన్సర్ ఏమవ్వాలి, 3 అవ్వాలి. కర్పరాలు అనమాట. ఈ కర్పరాల్లో ఉండే ఎలక్ట్రాన్స్ కనుక్కోవడం కూడా ఫార్ములా ఉంది, 2n². ఫార్ములా టోటల్ ఎలక్ట్రాన్స్ ఇన్ ఏ ఆర్బిట్. ఆర్బిట్లో ఉన్న ఎలక్ట్రాన్స్ కనుక్కోవడానికి ఫార్ములా అనమాట. ఇప్పుడు ఎన్ వాల్యూ 3 కదా, 3 పెట్టి 3² 2 × 9
9 రెళ్ళు ఎంత 18. ఎం కర్పూరంలో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయి 18 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. నేను ఎం కర్పూరానికి పేరు చెప్పగలను, ఎం కర్పూరానికి ప్రిన్సిపల్ క్వాంటం నెంబర్ చెప్పగలను, ఎం కర్పూరంలో ఎలక్ట్రాన్స్ కూడా చెప్పగలను. ఈ ఫార్ములా వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకేనమ్మా. నెక్స్ట్ క్వశ్చన్. ఓహో స్టేట్మెంట్ అన్ని స్టేట్మెంట్స్ చూస్తున్నారుగా క్వశ్చన్స్. రోథర్ఫోర్డ్ గోల్డ్ ఫాయిల్ ఎక్స్పెరిమెంట్ led a major revision of the atomic model. Which of the following observations and conclusions is most accurate అన్నాడు. రోథర్ఫోర్డ్ బంగారు రేకు ఆల్ఫా ప్రయోగాన్ని చేశాడు, చాలా విషయాలు కనుక్కున్నాడు. దాంట్లో ప్రయోగం ప్రకారం పరిశీలనలు తీర్మానాల్లో ఏది అత్యంత ఖచ్చితమైంది, ఖచ్చితంగా ఇది కనుక్కున్నాడు ఆయన అని మనం ఏం చెప్పచ్చు అని అన్నాడు. చూద్దాం. ఎలక్ట్రాన్స్ ప్రజెంట్ ఇన్ ద న్యూక్లియస్ తప్పు, ఎలక్ట్రాన్లు న్యూక్లియస్లో ఉంటాయి ఆయన కనుక్కోలేదు. నెక్స్ట్, ఆల్ఫా పార్టికల్స్ ఆర్ డిఫ్లెక్టెడ్ బికాస్ దే కొలైడ్ విత్ ఎలక్ట్రాన్సా కాదు, ఆల్ఫా పార్టికల్లు వెనక్కి వచ్చినాయి అనమాట, డిఫ్లెక్టెడ్. ఎందుకు ఎలక్ట్రాన్స్ని తగలటం వల్ల అన్నాడు, కాదు. నేనేం చెప్పాను, పాజిటివ్ స్పియర్ మధ్యలో ఉంది కాబట్టి ఛార్జ్ న్యూక్లియస్గా వెనక్కి వచ్చినాయి, వాడు ఎలక్ట్రాన్స్ ఉండటం వల్ల అన్నాడు, కాదు. ద న్యూక్లియస్ ఈజ్ పాజిటివ్లీ ఛార్జ్డ్ అండ్ ఆక్యుపైస్ మోస్ట్ ఆఫ్ ది వాల్యూమ్ ఆఫ్ ది యాటమ్ అన్నాడు. మోస్ట్ ఆఫ్ ది వాల్యూమ్ ఆఫ్ ది యాటమా అంటే యాటమ్ లోపల ఎక్కువ శాతాన్ని న్యూక్లియస్ ఆక్రమించింది అన్నాడు. ఉదాహరణకు అనుకోండి 90%. ఎక్కువ అంటే నేను ఒక ఉదాహరణగా చెబుతున్నాను. ఎక్కువ యాటమ్ లోపల న్యూక్లియస్ ఉంది అన్నాడు, తప్పు. ఇవన్నీ తప్పు. డి కరెక్ట్. ద మెజారిటీ ఆల్ఫా పార్టికల్స్ పాస్డ్ త్రూ ద ఫాయిల్ అన్డిఫ్లెక్టెడ్ ఇండికేటింగ్ దట్ యాటమ్స్ ఆర్ మోస్ట్లీ ఎంటీ స్పేస్. ఎందుకంటాడంటే ఇదిగోండి ఇక్కడ చెబుతా చూడండి. ఇలా ఆల్ఫా కణాలు ఇలాగా 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 యాటమ్ని దాటుకుంటూ వెళ్ళిపోయినాయి. యాటమ్ని దాటుకుంటూ వెళ్ళిపోయినాయి అంటే యాటమ్ లోపల ఎక్కువ ఎంటీ స్పేస్ ఉంది, యాటమ్ లోపల ఎక్కువ న్యూక్లియస్ ఉందన్న మూడో ఆప్షన్ తప్పు, కాదు. ఎక్కడో న్యూక్లియస్ మధ్యలో ఉంది కానీ ఎంటీ స్పేస్ ఎక్కువ ఉందన్నమాట. ఓకేనా, అందుకని ఏమైనాయి, దాటుకుంటూ వెళ్ళిపోయినాయి అన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్. ఎలక్ట్రాన్స్ అకార్డింగ్ టు బోర్ ఎలక్ట్రాన్స్ రివాల్వ్ అన్నాడు. ఎలక్ట్రాన్స్ ఎక్కడ తిరుగుతాయి అన్నాడు. ఎక్కడ తిరుగుతాయి, ఎలక్ట్రికల్ ఆర్బిట్సా కాదు, ఇన్సైడ్ ది న్యూక్లియసా కాదు, ఓన్లీ వెన్ ఎనర్జీ అబ్జర్బ్డా, ఏ ఆప్షన్ కరెక్ట్. ఇన్ ఫిక్స్డ్ సర్క్యులర్ ఆర్బిట్స్ కాల్డ్ షెల్స్ అనమాట. ఇందా చెప్పాను కదా, షెల్స్ అనొచ్చు, ఫిక్స్డ్ సర్క్యులర్ ఆర్బిట్స్ అనొచ్చు, డిస్క్రీట్ ఆర్బిట్స్ అనొచ్చు అని చెప్పాను కదా. ఆయన చెప్పిన దాని ప్రకారం స్థిరమైన వృత్తాకార కక్షలో తిరుగుతున్నాయి, వాటిని షెల్స్ అంటారు. కమింగ్ టు ద రోథర్ఫోర్డ్ గోల్డ్ ఫాయిల్ ఎక్స్పెరిమెంట్. ఓకే, ఎస్టాబ్లిష్డ్ ద ప్రెజెన్స్ ఆఫ్. రోథర్ఫోర్డ్ ముఖ్యంగా ఏం కనుక్కున్నాడు, న్యూట్రాన్స్ కాదు, ఎలక్ట్రాన్స్ కాదు, ప్రోటాన్స్ కాదు, న్యూక్లియస్ కేంద్రకాన్ని బాగా ఫోకస్ చేసి కనుక్కున్నాడు. నెక్స్ట్ క్వశ్చన్. సో ది ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈజ్ కరెక్ట్. సరైంది ఏంటి చూద్దాం. ద సైజ్ ఆఫ్ ది న్యూక్లియస్ ఈజ్ లార్జ్ యాజ్ కంపేర్స్ టు ద సైజ్ ఆఫ్ ది యాటమ్ అనమాట. పరమాణు పరిమాణంతో పోలిస్తే కేంద్రక పరిమాణం పెద్దగా ఉండిద్ది అనమాట, తప్పు. ఎక్కడైనా యాటమ్ సైజ్ ఎక్కువ ఉండిద్ది కంపేర్ టు న్యూక్లియస్ సైజ్, వాడు తప్పు చెప్పాడు. నెక్స్ట్, ద ఎలక్ట్రాన్స్ రివాల్వ్ అరౌండ్ ద న్యూక్లియస్ ఇన్ ట్రయాంగులర్ ఆర్బిట్స్ అన్నాడు, తప్పు. త్రిభుజాకార మార్గాల్లో ఆడ తిరిగిద్ది, తిరగదు. ఎలక్ట్రాన్స్ డు నాట్ రివాల్వ్ అన్నాడు, తప్పు. ఇక రైట్ ఆన్సర్ ఏమవ్వాలి, డి అవ్వాలి. ఎలక్ట్రాన్స్ హ్యావ్ మచ్ స్మాలర్ మాస్ దెన్ ప్రోటాన్స్ అండ్ న్యూట్రాన్స్. ప్రోటాన్స్తో పోల్చుకున్న న్యూట్రాన్స్తో పోల్చుకున్న ఎలక్ట్రాన్స్కి చాలా తక్కువ మాస్ ఉండిద్ది. అకార్డింగ్ టు మాస్ కన్సిడరేషన్, మాస్ని తీసుకొచ్చినప్పుడు ఎలక్ట్రాన్స్ చాలా తక్కువ మాస్. ఓకేనమ్మా, అది ఎంతో కూడా ఇందాక క్వశ్చన్లో కూడా చెప్పాను, 1/1836 ఆఫ్ ప్రోటాన్ మాస్ అని కూడా చెప్పాను. నెక్స్ట్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ డిస్క్రైబ్స్ థామ్సన్ మోడల్ ఆఫ్ అన్ యాటమ్. థామ్సన్ మోడల్ చూడండి,
థామ్సన్ మోడల్లో ఏం చెప్పాడు? యాటమ్ హాజ్ ఏ పాజిటివ్లీ చార్జ్డ్ న్యూక్లియస్ అండ్ ఎలక్ట్రాన్స్ అవుట్ సైడ్ అన్నాడు. యాటమ్ అవుట్ సైడ్ ఎలక్ట్రాన్స్ ఉంటాయా? తప్పు. ఎలక్ట్రాన్స్ రివాల్వ్ అరౌండ్ ద న్యూక్లియస్ ఇన్ ఫిక్స్డ్ ఆర్బిట్స్ అన్నాడు. తప్పు. నెక్స్ట్, యాటమ్ ఈజ్ మోస్ట్లీ ఎంటీ స్పేస్ విత్ డెన్స్ న్యూక్లియస్ అన్నాడు. తప్పు. ఎస్, ఇది కరెక్ట్ అనమాట. థామ్సన్ మోడల్ ఏం చెప్పాడు? యాటమ్ ఈజ్ ఏ స్పియర్, పాజిటివ్ చార్జ్ విత్ ఎలక్ట్రాన్స్ ఎంబెడెడ్ ఇన్ ఇట్ లైక్ వాటర్ మిలాన్. పుచ్చకాయ గింజలు ప్లంపడింగ్ మోడల్ని మన థామ్సన్ మోడల్కి చెప్పాలి. ఓకేనా? గుర్తుపెట్టుకోండి. ఇవన్నీ కూడా వేరే వేరే నమూనాలకు సంబంధించినవి. అవి థామ్సన్ మోడల్కి అడిగాడు కాబట్టి తప్పు అవుతాయి. ఓకేనమ్మా? కమింగ్ టు ఇగో చూడండి, క్వశ్చన్స్ అన్నీ చూసారా ఎంత పెద్దగా స్టేట్మెంట్ లాగా ఫామ్ చేస్తున్నాడో. So the following observations from the Rutherford alpha particle scattering experiment led to the conclusion that most of the atom volume is అన్నాడు. ఇందాకే మాట్లాడుకున్నాం. రోథర్ఫార్డ్ ప్రకారం, ఆయన చెప్పిన సిద్ధాంతం ప్రకారం యాటంలో ఎక్కువ స్పేస్ ఎంటీగా ఉండిద్ది అని చెప్పాడు ఆయన. ఓకేనా? అలా చెప్పడానికి గల కారణం ఏంటి చూద్దాం. ఫ్యూ ఆల్ఫా పార్టికల్స్ వర్ డిఫ్లెక్టెడ్ బై 180 degrees కాదు. కొన్ని ఆల్ఫా కణాలు 180 డిగ్రీలతో వచ్చినాయి అంట. కాదు. ఆల్ఫా పార్టికల్స్ ఆర్ అట్రాక్టెడ్ టువర్డ్స్ ద ఎలక్ట్రాన్స్ అన్నాడు. కాదు. ఆల్ఫా పార్టికల్స్ ఆర్ డిఫ్లెక్టెడ్ బై స్మాల్ యాంగిల్స్ కాదు. ఇది కరెక్ట్. మోస్ట్ ఆఫ్ ది ఆల్ఫా పార్టికల్స్ పాస్డ్ స్ట్రైట్ త్రూ ద గోల్డ్ ఫాయిల్. ఎస్, ఆ ఎక్కువ ఆల్ఫా కణాల బంగారు రేకుండా వెళ్ళిపోయినాయి. ఎక్కువ కణాలు వెళ్ళిపోయినాయి అంటే ఎక్కువ స్పేస్ ఉంది అని అర్థం అనమాట. సో యాటంలో ఎక్కువ ప్రదేశం స్పేస్ ఖాళీగా ఉంది. మనకు కూడా యూనివర్స్లో మన పాలపొంతలు, ఈ నక్షత్రాలు, ఇవన్నీ నక్షత్ర మండలాలు ఇవన్నీ కూడా చాలా తక్కువే. ఎక్కువ స్పేస్ ఎంటీ ఉంది. ఓకేనా? దాన్ని శూన్యం అంటారు, ఎంటీ స్పేస్ అంటారు. నెక్స్ట్, ఇన్ రోథర్ఫోర్డ్ మోడల్ ఆఫ్ అన్ ఆటమ్ which of the following particles are double charged on helium ions? ఈ క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్. ఇందా చెప్పాంగా ఆల్ఫా పార్టికల్స్ అంటే గుర్తుపెట్టుకోండి అని. ఇక్కడ చదువుతా చూడండి. రోథర్ఫోర్డ్ నమూనాలో విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ పార్టికల్స్ ఆర్ డబుల్ చార్జ్డ్ ఆన్ హీలియం అయాన్స్ అన్నాడు. సామాన్యంగా రోథర్ఫోర్డ్ ఏం చేశాడు? ఆల్ఫా పార్టికల్స్ని వాడాడు. ఆల్ఫా పార్టికల్స్కి ఇంకో పేరు పెట్టాడు. ఆల్ఫా పార్టికల్స్ అన్నా హీలియం +2 అన్న ఒకటే అన్నమాట. ఒక హీలియం ఇక్కడ 2 న్యూట్రాన్లు 2 ప్రోటాన్స్ని కలిగి ఉంది. 2 న్యూట్రాన్స్ 2 ప్రోటాన్స్. దీన్ని ఏమంటారంటే డబుల్ చార్జ్డ్ న్యూక్లియస్ అంటారు. ఇప్పుడు జాగ్రత్తగా చూడండి. రోథర్ఫోర్డ్ నమూనాలో మనకి ఆల్ఫా పార్టికల్స్ అంటే ఏంటో తెలుసు. ఆల్ఫా పార్టికల్స్ అన్నా హీలియం +2 అన్నా 2 న్యూట్రాన్స్ 2 ప్రోటాన్స్ కలిగిన హీలియం అన్నా డబుల్ చార్జ్ న్యూక్లియస్ అన్నా ఒకటే అనమాట. ఇన్ని పేర్లు ఆల్ఫా పార్టికల్స్కి ఉన్నాయి. ఆల్ఫా పార్టికల్ చూపించు అంటే He+2 రాసి ఇదే ఆల్ఫా పార్టికల్ అన్నా రైటే అనమాట. ఓకేనా? పాయింట్. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అనమాట. ఇది మన భాషలో క్వశ్చన్ ఆఫ్ ది డేగా మనం కన్సిడర్ చేసుకోవచ్చు. బాగా అడుగుతూ ఉంటాడు ఈ క్వశ్చన్. ఒక్క నిమిషం ఉండండి, లైట్ ఆఫ్ అయింది. సారీ, అర్థమైంది కదా? ఆల్ఫా పార్టికల్ అన్నా డబుల్ చార్జ్డ్ న్యూక్లియస్ అన్నా ఒకటే, ఒకే విధంగా తీసుకోవచ్చు మనం. గుర్తుపెట్టుకోండి. హీలియం +2 ఇక్కడ 2 ప్రోటాన్స్ ఉంటాయి 2 న్యూట్రాన్స్ ఉంటాయి అన్నమాట. వెరీ వెరీ ఇంపార్టెంట్ అది. కమింగ్ టు
విచ్ రూథర్ఫోర్డ్ ఎక్స్పెరిమెంట్ లెడ్ టు ద డిస్కవరీ ఆఫ్ అటామిక్ న్యూక్లియస్. రూథర్ఫోర్డ్ అటామిక్ న్యూక్లియస్ కనుక్కున్నాడు. దేని ప్రకారం? ఆల్ఫా కణ పరిక్షేపణ, ఆల్ఫా పార్టికల్ స్కాటరింగ్ అనమాట. బీటా కాదు, ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ కాదు, క్యాథోడ్ ఎక్స్పెరిమెంట్ కూడా కాదు. విచ్ సబ్ అటామిక్ పార్టికల్ హ్యాజ్ నెగిటివ్ ఛార్జ్. నెగిటివ్ ఛార్జ్ దేనికి ఉంది? ఎలక్ట్రాన్కి. దీనికేమో పాజిటివ్ ఛార్జ్, దీనికేమో నో ఛార్జ్. సారీ, న్యూక్లియన్స్ కాదు, దీనికి నో ఛార్జ్. న్యూక్లియన్స్ అంటే ప్రోటాన్స్ ప్లస్ న్యూట్రాన్స్ అనమాట. అవి రెండు న్యూక్లియస్ లోపల ఉంటాయి కాబట్టి ప్రోటాన్స్ ప్లస్ న్యూట్రాన్స్ని న్యూక్లియాన్లు అనాలి. ఈ క్వశ్చన్ కూడా చాలా ఇంపార్టెంట్, చాలాసార్లు అడిగాడు. సో నెగిటివ్ ఛార్జ్ అంటే ఎలక్ట్రాన్ అన్నమాట. నెక్స్ట్, అకార్డింగ్ టు రూథర్ఫోర్డ్స్ మోడల్ ఆఫ్ అన్ ఆటమ్, ద రేడియస్ ఆఫ్ అన్ ఆటమ్ ఇన్ మీటర్ ఈజ్ అబౌట్ అన్నాడు. రేడియస్ ఆఫ్ అన్ ఆటమ్, రేడియస్ ఆఫ్ ఆటమ్ ఎలా కొనాలి? యాంగ్స్ట్రామ్లో కొలవాలి. 1 యాంగ్స్ట్రామ్ అంటే 10⁻⁻10 మీటర్స్. రిపీటెడ్ క్వశ్చన్. సో ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అనమాట. నెక్స్ట్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ బేస్ యూనిట్ ఇన్ ద ఇంటర్నేషనల్ సిస్టమ్ ఆఫ్ యూనిట్స్ అనమాట. ఒక యూనిట్ క్వశ్చన్ ఏదో అడిగాడు దీంట్లో. సో బేస్ యూనిట్ కానిది ఏంటి అన్నాడు. మీటరు, సెకండ్, కిలోగ్రామ్, ఇవన్నీ బేస్ యూనిట్స్ అనమాట. జౌల్ ఈజ్ నాట్ ఏ బేస్ యూనిట్, ఇట్స్ ఎ డిరైవ్డ్ యూనిట్ అనమాట. ఓకేనా? చివరికి వచ్చాం కదా, అందుకే క్వశ్చన్స్ చాలా ఈజీగా ఉన్నాయి. హార్డ్ టు ఈజీ లెవెల్ కదా. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ యాక్యురేట్లీ డిస్క్రైబ్స్ ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇన్ అన్ ఆటమ్. కింద ఏ లక్షణాలు ఎలక్ట్రాన్ గురించి చాలా చక్కగా వర్ణిస్తాయని అడిగాడు. చూద్దాం. దే ఆర్ లొకేటెడ్ ఇన్ ద న్యూక్లియస్, తప్పు. దే ఆర్ రివాల్వ్డ్ అరౌండ్ ద న్యూక్లియస్ ఇన్ ఫిక్స్డ్ ఆర్బిట్స్, తప్పు. దే ఆర్ పాజిటివ్లీ చార్జ్డ్, తప్పు. ఓకే 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 ఇది ఉంది కదా, ఇది కరెక్ట్. సెకండ్ ఆప్షన్, దే రివాల్వ్ అరౌండ్ ద న్యూక్లియస్ ఇన్ ఫిక్స్డ్ ఆర్బిట్స్ అనమాట. ఉన్న ఆప్షన్లో ఇదే కరెక్ట్ ఆప్షన్. దే ఆర్ పాజిటివ్ చార్జ్డ్, రాంగ్. దే హ్యావ్ ద సేమ్ మాస్ ఆఫ్ ప్రోటాన్స్, రాంగ్. సామాన్యంగా మనం ఇదే ఆప్షన్ని చాలాసార్లు నెగిటివ్ అని మాట్లాడుకుని కూడా వచ్చాం. కానీ ఈ క్వశ్చన్ ప్రకారం సామాన్యంగా ఎలక్ట్రాన్ అనేది ఒక న్యూక్లియస్ మాట్లాడుకుంటే దాని చుట్టూ ఒక కర్పూరంలో తిరుగుతుందిగా. అయితే ఒకే కర్పూరంలో ఎప్పుడు ఫిక్స్డ్గా ఉండదు. ఇదిగోండి, ఇలా చాలా కర్పూరాలు ఉంటాయి. ఈ కర్పూరంలో ఎప్పుడు ఇలాగే ఉండిద్ది అనుకోవడానికి లేదు. ఈ కర్పూరం నుంచి ఈ కర్పూరానికి వచ్చింది ఎప్పుడు? బాండింగ్ జరిగినప్పుడు. బాండింగ్ అంటే ఏంటి? ఎలక్ట్రాన్ షేర్ అవటమే కదా. అప్పుడు ఒకే ఫిక్స్డ్ ఆర్బిట్లో ఉండిద్దని చెప్పచ్చా? అప్పుడు చెప్పకూడదు. కానీ ఉన్నంత వరకు ఎలా ఉంది? ఫిక్స్డ్గా ఉందిగా, అదనమాట అర్థం. నేను ఇదే ఆప్షన్ని కొన్ని చోట్ల రాంగ్ అని చెప్పాను, ఈ క్వశ్చన్లో రైట్ అని చెప్పాను. ఆ తేడాని గమనించండి అంటున్నా. పాయింట్ మీకు అర్థమైందా? ఒకవేళ అర్థం కాబట్టి వెనక్కి వెళ్ళి వినండి. ఇక్కడ విషయం ఏంటంటే ఎలక్ట్రాన్ ఎప్పుడు ఫిక్స్డ్ ఆర్బిట్లో ఉండదు. బాండింగ్ కోసం ఎలక్ట్రాన్ ఒక ఆర్బిట్ నుంచి ఇంకో ఆర్బిట్కి మారుతూ ఉండిద్ది, అది సహజం. ఓకే, కానీ బాండింగ్ జరగనంత వరకు ఈ ఆర్బిట్లోనే ఫిక్స్డ్గా ఉండిద్దిగా, అప్పుడు ఫిక్స్డ్ ఆర్బిట్లో ఉండిద్దని చెప్పచ్చుగా. కాబట్టి బి ఆప్షన్ కరెక్ట్ అనమాట. ఓకేనా? క్లారిటీగానే చెప్పాను, జాగ్రత్తగా వినండి. నెక్స్ట్ క్వశ్చన్, ఎలక్ట్రాన్ రివాల్వ్ అరౌండ్ ద న్యూక్లియస్ ఇన్ ఫిక్స్డ్ పాత్. ఫిక్స్డ్ పాత్లో తిరుగుతూ ఉండిద్ది. వాటిని ఏమనాలి? షెల్స్ లేదా ఆర్బిటాల్స్ అనాలి, లేదా ఆర్బిట్స్ అనాలి. న్యూక్లియన్స్ కాదు, ఎలిప్టికల్ పాత్లు కాదు, క్వార్క్ కాదు. షెల్స్ ఆర్ ఆర్బిట్స్ ఆర్ ఆర్బిటాల్స్. ఓకేనా? నెక్స్ట్, సో ది ఫాలోయింగ్ స్టేట్మెంట్ అబౌట్ న్యూట్రాన్స్ ఈజ్ కరెక్ట్. న్యూట్రాన్స్ గురించి అడిగాడు. పాజిటివ్ ఛార్జా? కాదు. దే డిటర్మైన్ ద కెమికల్ ప్రాపర్టీస్ ఆఫ్ అన్ ఆటమా అంటే ఒక న్యూట్రాను యాటమ్ ఒక రసాయన ధర్మాలు నిర్ణయించిద్దా? కాదు. దే ఆర్ ఫౌండ్ ఇన్ ద న్యూక్లియస్, ఇది కరెక్ట్. న్యూట్రాన్స్ అంటే న్యూక్లియస్లో ఉంటాయి, నో ఛార్జ్, అంతే. ద డిస్కవరీ ఆఫ్ విచ్ సబ్-అటామిక్ పార్టికల్ లెడ్ టు ద డెవలప్మెంట్ ఆఫ్ థామ్సన్ మోడల్. థామ్సన్ మోడల్ చెప్పాలి అంటే అంతకుముందు జేజే థామ్సన్ ఏం కనుక్కొని ఉండాలి? ఎలక్ట్రాన్ కనుక్కొని ఉండాలి. బికాజ్ ఎలక్ట్రాన్ కనుక్కుంటేనే కదా ఎలక్ట్రాన్ యాడ్ ఉందో చెప్పగలిగింది. కాబట్టి సి ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అనమాట. ఓకేనా? సో ఫైనల్ క్వశ్చన్, విచ్ పార్టికల్ డిడ్ జేజే థామ్సన్ డిస్కవర్? ఎలక్ట్రాన్. ఓకేనా? ఎలక్ట్రాన్ అనమాట. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. సో దీంతో 30 క్వశ్చన్స్ అనేవి కంప్లీట్ అయినాయి. ఓకేనా? సో మీరు ఎలక్ట్రాన్ ఛార్జ్,
ప్రోటాన్ ఛార్జు, ఎలక్ట్రాన్ మాసు, ప్రోటాన్ మాసు, ఇవి రెండు కూడా కామెంట్ సెక్షన్లో రాయండి. మీకు గుర్తుంటే, చూసి రాయొద్దు. మీకు గుర్తుంటే ఎలక్ట్రాన్ ఛార్జు, ప్రోటాన్ ఛార్జ్ ఒకటి తెలిస్తే ఇంకోటి చెప్పేయచ్చు. ఒకటి ప్లస్ ఇంకోటి మైనస్ పెడుతున్నాయి కాబట్టి. నెక్స్ట్ మాస్ ఆల్రెడీ నేను చెప్పాను, అది గుర్తుపెట్టుకొని కామెంట్ సెక్షన్లో రాయండి. ఎవరు కనుక్కున్నారు, ఎలక్ట్రాన్ ఎవరు కనుక్కున్నారు, ప్రోటాన్ ఎవరు కనుక్కున్నారు, న్యూట్రాన్ ఎవరు కనుక్కున్నారు, ఈ మూడు చాలా ఇంపార్టెంట్. ఓకేనా. ఇక్కడ మనకి థామ్సన్ మోడల్ వచ్చింది, రదర్ఫోర్డ్ మోడల్ వచ్చింది, బోర్ నమూనా వచ్చింది. ఈ మోడల్స్ పరమాణు నమూనాలు. ఇక్కడ కాస్త ఎక్స్టెండ్ వెళ్ళి మీరు చూసుకోవాలనుకుంటే ప్రిన్సిపల్ క్వాంటం నంబర్, అజిమితల్ క్వాంటం నంబర్, స్పిన్ క్వాంటం నంబర్, మ్యాగ్నెటిక్ క్వాంటం నంబర్. ఓకేనా. ఇక్కడ మీరు చూడండి, ఇక్కడ మీకు మాలిక్యులర్ డయాగ్రామ్ ఇవి ఉంటాయి. అటామిక్ స్ట్రక్చర్ ఒక్కసారి ఓపెన్ చేయండి. యూనిట్ మీరు విన్న తర్వాత ఒక్కసారి అటామిక్ స్ట్రక్చర్ ఓపెన్ చేసి కనీసం 15 నిమిషాలు చూడు, నీకు అర్థమైపోయింది విషయం మొత్తం. ఈ రిఫరెన్స్ పాయింట్స్ అన్ని మనసులో పెట్టుకొని నువ్వే చూడు, చక్కగా మైండ్లోకి ఎక్కిద్ది అనమాట. ఓకేనా. సో మీకు క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను. సో నెక్స్ట్ మనం ఏం మాట్లాడుకుందాం. సో చాలామంది లైట్ అంటున్నారు కదా, ఇది ఒకటేద్దాం ఆర్డర్లో. సో నెక్స్ట్ మనం ఫిజిక్స్లో ఆప్టిక్స్ గురించి మనం మాట్లాడుకోబోతున్నాం. నేను దాన్ని ఏం పెడతానంటే లైట్ ఏం పెడతాను టాపిక్ హెడ్డింగ్. ఆప్టిక్స్ అంత బాగా అర్థం కాదు కాబట్టి లైట్ ఏం పెడతాను. లైట్ అనే టాపిక్ మీద 192 క్వశ్చన్స్ అనమాట. ఆల్మోస్ట్లీ 4 పార్ట్స్ పట్టిద్ది మ్యాక్సిమం, ఎందుకంటే చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఇక్కడ కాన్కేవ్, కాన్వెక్స్ మస్తు క్వశ్చన్లు వస్తాయి. ఎవరైతే లైట్లో ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలనుకుంటున్నారో, కాస్త అటు ఇటుగా ఉన్నారో, ఆ లైట్ టాపిక్ చదువుకోండి. నెక్స్ట్వి చదువుకొని రాండి, అక్కడ తేల్చుకుందాం, క్వశ్చన్లన్నీ సాల్వ్ చేద్దాం. నేను అంతా చదివాను, ఎన్ని క్వశ్చన్స్ పెట్టగలను. మీరు అంతా చదువుకొని వచ్చారనుకో, గ్రూప్ బిలో 192 క్వశ్చన్లు అడిగాడు, నేను ఎన్ని పెట్టగలను, నా దమ్ ఎంత, నా స్టామినా ఏంటి అన్నది అక్కడ అర్థమైపోయింది. అక్కడ మనం తెలుసుకుందాం. ఓకేనా. సో ఇక్కడతో మోడర్న్ ఫిజిక్స్ కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ మన ఆప్టిక్స్ ఆ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ సైన్స్ ఫర్ రైల్వేస్. అందరు వీడియోని చూసి హైప్ చేయడం మర్చిపోవద్దు. బాయ్.